రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఒకవైపు అమెరికాకి ఇరాన్కి మధ్య 2 వారాల యుద్ధ విరామం జరిగినట్టుగా ఇరు దేశాలు ప్రకటించాయి. వీటికి మధ్యవర్తిత్వం తానే వహించానని చెప్పుకుంటున్నటువంటి పాకిస్తాన్ కూడా చాలా ఘనంగా చెప్పుకుంది. కానీ ఇదంతా జరగగానే భారతదేశము ఇరాన్లో ఉన్నటువంటి తన పౌరులకు ఒక ఆదేశం జారీ చేసింది. ఆ ఆదేశం లేదా నిర్దేశక సూత్రంలో చెప్పింది ఏంటంటే, సీజ్ ఫైర్ జరిగినప్పటికీ మీరు ఉదాసీనంగా ఉండొద్దు, వీలైనంత త్వరగా ఇరాన్ని వదిలి బయటకు వచ్చేయండి. ఇప్పటికీ అక్కడ కొందరు ఉన్నారు, విద్యార్థుల రూపంలో ఉన్నారు, ఉద్యోగుల రూపంలో ఉన్నారు, మత అధ్యయనం కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు వీలైనంత త్వరగా ఆర్మీనియాకు వెళ్ళడం ద్వారానో, పక్కనే ఉన్నటువంటి అజర్బైజాన్కి వెళ్ళడం ద్వారానో, ఇరాన్ యొక్క వాయవ్య ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలు ఇవి, వీటికి వెళ్ళడం ద్వారా మీరు తక్షణము ముందు ఇరాన్ నుంచి బయటకు రండి. యుద్ధ విరామం జరిగిన తర్వాత భారతదేశము ఈ ఆదేశం ఎందుకు జారీ చేసింది? ఎందుకు జారీ చేసిందంటే, భారతదేశానికి ఈ సీజ్ ఫైర్ యుద్ధ విరామం ఏదైతే ఉందో ఇది నిష్ప్రయోజనము, దీనివల్ల ఎలాంటి ఫలితం ఉండదు. ఇరాన్ దీన్ని అంగీకరించదు, అమెరికా దీన్ని పాటించదు, ఇజ్రాయెల్ అసలు దీన్ని ఒప్పుకోనేలేదు. పర్యవసానంగా యుద్ధము మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. ఈ సీజ్ ఫైర్ని అన్ని దేశాలు కలిసికట్టుగా తుంగలో తొక్కే అవకాశం ఉంది. కాబట్టి భారతీయ పౌరులకి భారత ప్రభుత్వము చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశాయి. భారత ప్రభుత్వపు అంచనాలు నిజమని నిరూపిస్తూ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడాను తేటతెల్లం చేస్తున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఈ ఒప్పందం మాకు వర్తించదు, ఎందుకంటే ఇది అమెరికాకి ఇరాన్కి మధ్య జరిగింది, మా ప్రధాన శత్రువులైనటువంటి హెజ్బుల్లా కావచ్చు, హూతీలు కావచ్చును, వీళ్ళ నుంచి వచ్చే దాడులను మేము తట్టుకుంటాము, మేము ఎదురు దాడి చేస్తామని చెప్పింది. హెజ్బుల్లా పైన దాడి చేసింది. హెజ్బుల్లా లెబనాన్లో ఉంటుంది. ఇజ్రాయెల్ యొక్క ఉత్తర భాగాన లెబనాన్ ఉంటుంది. లెబనాన్ యొక్క దక్షిణ భాగంలో, అంటే సరిగ్గా ఇజ్రాయెల్కి అత్యంత సమీపంలో లెబనాన్ స్థావరాలు ఉంటాయి. కాబట్టి దీని మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దాడి చేసిందో, ఇరాన్ అమెరికా ఈ ఒప్పందాన్ని అమలు చేయించడంలో విఫలమవుతోంది. ఇజ్రాయెల్ దాడి చేస్తోంది. మేము విధించిన 10 షరతుల్లో ఒకటి ఇజ్రాయెల్ హెజ్బుల్లా పైన దాడి చేయకుండా ఉండాలి, కానీ దాన్ని పాటించటం లేదు. కాబట్టి సీజ్ ఫైర్ని ఉల్లంఘించినట్టయిందని చెప్పి ఇరాన్ చెప్తుంది. పైగా ఇరాన్ కూడా ఇదే సమయం అనుకుని అమెరికా యుద్ధ విరామాన్ని కోరుకుంటోంది. ఎందుకంటే అమెరికా ఇక ఈ యుద్ధం నుంచి ఏదో ఒక రకంగా బయటపడాలనుకుంటోంది. కాబట్టి అమెరికా చల్లబడుతుందన్న అంచనాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందినటువంటి ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, వాళ్ళ యొక్క ఎక్స్ప్లోరేషన్ సైట్స్ కావచ్చు, వాటిపైన దాడి చేసింది. హస్బాన్ గ్యాస్ కాంప్లెక్స్ పైన దాడి జరిగింది. అనేక డ్రోన్లతో దాడి చేసింది. దాంతో భారీ నష్టం జరిగింది. డ్రోన్ యొక్క భగ్న శకలాలు తగులబడుతూ వచ్చి ఈ ఆయిల్ ఫీల్డ్స్ మీద పట్టడం వల్ల జరిగిన నష్టం వల్ల మొత్తం ఉత్పాదనని ఆపేసేసాము. పనిని హస్బాన్ ఏదైతే ఉందో గ్యాస్ స్టేషన్ కాంప్లెక్స్ ఉందో దాన్ని మూసేశామని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. అదేవిధంగా కువైట్ పైన కూడా ఇరాన్ దాడి చేసింది. కువైట్ స్వయంగా ప్రకటించింది ఏంటంటే 28 ఇరేనియన్ డ్రోన్స్ని మేము అడ్డుకోగలిగాము అని చెప్తోంది. దీని అర్థం ఏంటంటే, ఇటు కువైట్ మీద, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద, అది సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఎనర్జీ లైఫ్ లైన్ అని చెప్పాలి దాన్ని, ఈస్ట్ వెస్ట్ ఆయిల్ పైప్ లైన్ ఏదైతే ఉందో దానిపైన దాడి జరిగింది. ఈ ఈస్ట్ వెస్ట్ ఆయిల్ పైప్ లైన్ ఏదైతే ఉందో ఇది ఏ రోజన్నా హార్ముజ్ జలసంధిలో ఇబ్బందికర పరిస్థితులు వచ్చినట్టయితే ఈ పైప్ లైన్ ద్వారా వేరే బాబెల్ మ్యాండెబ్ మార్గం ద్వారా చమురుని పంపడం కోసం ఈ పైప్ లైన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పైప్ లైన్ పైన దాడి జరిగింది. అదేవిధంగా యాన్బు అనేటటువంటి ఒక పోర్ట్ ఉంది.
ఈ యాన్బు పోర్ట్ వచ్చి రెడ్ సీలోకి ఓపెన్ అవుతుంది. పర్షియన్ గల్ఫ్లో కాకుండా రెడ్ సీలోకి ఓపెన్ కావడం వల్ల ఇది రెడ్ సీ ద్వారా బాబెల్ మ్యాండబ్ ద్వారా ఇది చమురు సరఫరా చేయడానికి వీలైనటువంటి ప్రదేశము. ఆ యాన్బు మీద కూడా దాడి జరిగింది. ఇటు ఇరాన్ తాను విధించినటువంటి 10 కండిషన్లని అమెరికా అంగీకరించింది అని చెప్పి ఒక 10 కండిషన్ల జాబితాని జారీ చేసింది. అమెరికా మేము ఒప్పుకున్నది ఇది కాదు అని చెప్పి అది ఒక 10 కండిషన్ల జాబితాని జారీ చేసింది. ఈ 10 కండిషన్లు మాకు ఆమోదయోగ్యం కావు అని ఇరాన్ చెబుతోంది. అంటే ఏ అంశం పైన అసలు ఏ ఏ పాయింట్ల పైన యుద్ధ విరామం చేశారన్న విషయంలో 2 దేశాల మధ్య పరస్పర విరుద్ధమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తంలో చూసినట్లయితే డొనాల్డ్ ట్రంప్ చిట్ట చివరగా చేసినటువంటి ఒక ప్రకటన పాకిస్తాన్ పరువు తీసేసింది. డొనాల్డ్ ట్రంప్ చెప్పింది ఏంటంటే యాక్చువల్గా ఇరాన్తో మాట్లాడిందంతా కూడా చైనా మాట్లాడింది, పాకిస్తాన్ కేవలము ఒక పోస్ట్ మ్యాన్ పని చేసింది అన్న అర్థం వచ్చేటటువంటి ట్వీట్ చేశారు. దీంతో ఈ సంధి ప్రయత్నాలు పురిట్లోనే సంధి కొట్టినట్టుగా, మఖలో పుట్టి పుబ్బలో చనిపోయినట్టుగా, ప్రారంభం కావడానికి ముందే సీజ్ ఫైర్ దాదాపుగా ఉల్లంఘనకు గురైనట్టుగా మనం చెప్పుకోవచ్చును. ఈ మొత్తము నేనే చేశానని చెప్పుకుంటున్నటువంటి పాకిస్తాన్కి ఇప్పుడు ముఖం ఎక్కడ దాచుకోవాలో తెలియనటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తం మీద గల్ఫ్లో ఉద్రిక్తతలు మరికొంతకాలం కొనసాగేటటువంటి సూచనలే కనిపిస్తున్నాయి. ట్రంప్ బయటకు వెళ్ళి ఈ యుద్ధం నుంచి బయటకు తప్పించుకుందామని ప్రయత్నించిన ఇరాన్ వదిలేట్టుగా కనిపించటం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి.